if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు యాక్చువల్గా ఒక చిన్న స్మాల్ సర్ప్రైజ్ ఉందండి. అదేంటంటే మా పాప బర్త్డే ఉంది అండ్ సమ్మర్ వెకేషన్ కాబట్టి మేము హైదరాబాద్ అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మా ఇంటికి దగ్గరగా నేను ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాను. తనకి మామూలుగా బర్త్డే రోజున మేము ప్రతి ఇయర్ అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈసారి కొంచెం తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మా ఏరియాలో కొత్తగా కొంచెం అన్లిమిటెడ్లో ఏదైనా పిల్లలకి నచ్చినవి వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒకటే తింటూ ఉంటారు కదా. సో అన్నీ ట్రై చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఒక చిన్న ప్లేస్ ఏదైనా ఉందా అని చెప్పి కనుక్కుంటే నాకు కొండాపూర్లోనే పిజ్జా జోన్ అని చెప్పేసి మనకి మంచి బఫే ఉన్న బిల్డింగ్లోనే సాహితీ సదన్లోనే ఉంది. సో బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. తనకి బర్త్డే పార్టీ కూడా నేను సర్ప్రైజ్గా ఇంట్లో కేక్ కటింగ్ ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇగోండి, ఇక్కడ మనకి ఇలాగ వాళ్ళు ఒక ప్రైవేట్ స్పేస్ కూడా ఇస్తారు. స్పేస్ కూడా చాలా బాగుంది. 3 టేబుల్స్ పెద్దవి ఉన్నాయన్నమాట. సో ఈ టేబుల్స్ దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినా కూడా చక్కగా మనము చిన్నగా పార్టీ లాగా చేసేసుకొని ఫినిష్ అయిన తర్వాత అన్లిమిటెడ్ బఫే ఉంటుంది కదా. సో అవి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో తనకు చెప్పకుండా నేను మా అబ్బాయి ఇద్దరం ముందైతే ఇక్కడికి వచ్చి వీళ్ళు మనకి బర్త్డే పార్టీకి కేక్ కూడా ఇస్తారు. సో ఆ కేక్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యాయా లేదా చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ చిన్న పని ఉందని బయటకు వచ్చి ఇక్కడికి వచ్చేసాము. సో తనకు తెలీదు, తను సర్ప్రైజింగ్గా తీసుకొచ్చి ఇక్కడ కొంచెం చిన్న పార్టీ లాగా చేసుకున్న తర్వాత మనకి వీళ్ళు కొన్ని ఆఫర్స్ చేస్తున్నారండి. పిల్లలకైతే 299, పెద్దవాళ్ళకైతే 399 అన్లిమిటెడ్. వాళ్ళు స్నాక్స్ రిలేటెడ్ పిజ్జా కానీ మెనూ నేను తర్వాత వాళ్ళు మనకి సర్వ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ వాళ్ళు ఏమేమి ఇస్తారు వీళ్ళకి అనేది ఈ యొక్క ప్రైస్లో పిల్లలకి పెద్దవాళ్ళకి మీరు హ్యాపీగా చూడొచ్చు. మాది ఆల్మోస్ట్ అందరం పెద్దవాళ్ళమే కాబట్టి అడల్ట్ మెనూ ఏది ఉంటుంది పెద్దవాళ్ళది అనేది మీకు చూపిస్తాను. అండ్ మా భార్గవ్ తినేటప్పుడు కిడ్స్కి ఏ మెనూ ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. సో ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం ఎటు వచ్చాను కదా, ఈ ప్లేస్ ఎలా ఉంది ఏమేమి ఇస్తారనేది కొద్దిగా షూట్ చేస్తాను. చేసిన తర్వాత మా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యాక చిన్నగా పార్టీ తనకి ఎలాగ సెలబ్రేట్ చేస్తామో అది మీతో షేర్ చేస్తాను. తర్వాత యాజ్ యూజువల్ ఇక ఫుడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫైనల్లీ అయితే నేను బాబు వచ్చిన తర్వాత కాసేపు వెయిట్ చేసాము. అండ్ ఇక్కడ కూడా అంబియన్స్ అది అంతా ఎలా ఉంటుందంటే మాకు పర్సనల్గా విజిట్ చేసిన తర్వాత కొంచెం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగేలాగా అనిపించింది అనమాట. మరీ హైఫైగా మనం బేర్ చేయలేనంతగా కాకుండా ఒక మినిమం 400లో మనం ఎవరికైనా సరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ పార్టీ ఇవ్వాలంటే ఒక రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మనకి లభిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ పిజ్జాస్ అనమాట. సో మీరు ఎన్ని పిజ్జాస్ కావాలంటే అన్ని తినొచ్చు. అండ్ అంటే అన్నీ కూడా ఫుడ్ గురించి ఇక్కడ అడిగిన తర్వాతే నేను తెలిసింది కాబట్టి మా పార్టీ అయిపోయింది కదా చెప్తున్నాను. పిజ్జా లవర్స్కి అయితే ఇది ఒక ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. అన్లిమిటెడ్ స్టార్టర్స్ కానీ పిజ్జా మీరు ఏదైనా సరే 40+ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ నచ్చితే విత్ డ్రింక్స్ అండ్ పిజ్జాలో కూడా మార్గరెట్ పిజ్జా అని చీజ్ బర్స్ట్ పిజ్జా అని ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదండి. సో అన్ని వెరైటీస్ వాళ్ళు సర్వ్ చేస్తారు. హ్యాపీగా మీరు అన్లిమిటెడ్గా తినొచ్చు. చక్కగా మీరు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. మనకి అంబియన్స్ కూడా చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి పిక్స్ తీసుకొని మంచిగా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక ప్రైవేట్ స్పేస్ కూడా ఉంది సైడ్గా. అంటే చిన్న గ్యాదరింగ్స్కి కానీ పార్టీస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఆ స్పేస్ని మనం వాడుకోవడానికి అలౌ చేస్తారు. కాకపోతే కొంచెం ముందుగా అడిగి పెట్టుకుంటే వేరే వాళ్ళకి అలాట్ చేసి ఉంటే మనకి దొరకకపోవచ్చు. సో అలా ముందుగా కనుక్కుంటే మనం ఆ యొక్క ప్లేస్ని యూజ్ చేసుకొని గ్యాదరింగ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా బ్రైట్గా చాలా బాగుంది. మీకు ఇప్పుడే చెప్పాను కదా ఆ స్పాట్ అని చెప్పేసి మనకి సిట్టింగ్ ఏరియాకి సైడ్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ అవుతారు కూర్చొని. చిన్న పార్టీస్ కూడా హ్యాపీగా మనము ఇంకా ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని పక్కనే కూడా తినేసేయచ్చు. కలర్ఫుల్గా మంచి కలర్స్ తోటి మంచి బ్యాక్గ్రౌండ్స్ తోటి లైటింగ్ కూడా మనకి పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే మేము దిగిన పిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్గా అయితే పాపను తీసుకొచ్చిన తర్వాత కేక్ కటింగ్ అదంతా చేసేసాము. ఫినిష్ అయిపోయింది.
కొంచెం మనకి అక్కడ వాళ్ళు బర్త్డే సాంగ్ కూడా ప్లే చేశారు, మనం పాడాల్సిన అవసరం లేకుండా. బాగుంది, మ్యూజిక్ కూడా వాళ్ళే పెట్టారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్. అప్పటికే టైం అయిపోయింది, మంచి ఆకలి మీద ఉన్నాము. సో ఇంకా అన్లిమిటెడ్ బఫే అంటే ఇంకా మన ఇష్టం, మనకి ఏది నచ్చితే అవి. డెజర్ట్స్ అయితే డెజర్ట్స్, డ్రింక్స్ అయితే డ్రింక్స్, సూప్స్ అయితే సూప్స్, అండ్ 18+ వెజ్ సలాడ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. సలాడ్స్ నిజంగా ఇష్టపడే వాళ్ళకైతే వాళ్ళు ఎన్ని వెరైటీస్ చేశారంటే, పాస్తాస్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటి పేర్లని నేను చెప్పలేను అంత, కానీ టేస్ట్ బాగున్నాయి, చాలా రకాలు. అండ్ 4 టైప్స్ ఆఫ్ డిప్స్ ఉన్నాయి. అండ్ 2 రైస్ ఐటమ్స్ కూడా. యాక్చువల్గా ఇటాలియన్ వాటిలో వాళ్ళు రైస్ ఐటమ్స్ ఉండవు, కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళం కాబట్టి వాళ్ళు పెట్టిన రైస్ ఐటమ్ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకొకటి ఏదో రైస్ ఉంది. అండ్ మంచూరియా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇప్పటివరకు నేను తిన్న మంచూరియాలో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్టియస్ట్ మంచూరియా అంటే వీళ్ళ దగ్గర తిన్నది. చెప్పానని కాదు, ఎందుకంటే మనం చాలా బేకరీస్కి అట్లా వెళ్ళినప్పుడు మంచూరియా టేస్ట్ చేస్తూనే ఉంటాం కదా. చాలా థిక్గా, క్రీమీగా, సాఫ్ట్గా ఎంత బాగా చేశారంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్. చాలా చాలా బాగుంది. ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి నేను దాని జోలికి వెళ్ళలేదు, కానీ తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే మాత్రం అసలు మొత్తం మంచూరియాతోనే తినాలనిపించింది. చాలా టేస్ట్ బాగుంది. అండ్ పిజ్జాస్ అయితే ఆసమ్గా ఉన్నాయి. మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని ఇంకా మనం తింటూనే ఉండాలి. కానీ మీకు ఇంకా ఇది కావాలా అది కావాలని వాళ్ళు మనకి సర్వ్ చేసే విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ కొన్ని మాత్రం వాళ్ళు చేస్తారండి. ఇటు మీకు మనం పక్కన ఉన్న సైడ్ మీకు సూప్ కౌంటర్ దగ్గర నుంచి చూపిస్తానండి. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకొని తినొచ్చు, బట్ మనం వెళ్ళి తీసుకోవాలి. ఈ పిజ్జాస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే మనకి తీసుకొచ్చి వాళ్ళే సర్వ్ చేస్తారు. అండ్ లాస్ట్ టచ్ మాత్రం బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ సూపర్గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంక మధ్యలో తినేటప్పుడు ఎన్ని డ్రింక్స్ ఎంతసేపు ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారు. ఇంకా అన్లిమిటెడ్ అంటేనే మనకు తెలిసిందే కదా. సో ఇంకా మా అబ్బాయి అయితే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఖుషి అయ్యారు. టేస్ట్ బాగుంది. ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళు పెడతారు, కానీ మనకు రుచి నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళు స్టార్టింగ్లో సర్వ్ చేసిన పిజ్జాస్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే అప్పటికప్పుడు చేసి తీసుకొస్తున్నారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిజ్జా తినే వాళ్ళకి మామూలుగా ఒక పిజ్జా ఆర్డర్ చేస్తేనే బయట చాలా కాస్ట్ ఉంటుంది, కానీ ఆ కాస్ట్తో పోల్చుకుంటే ఇక్కడ మీరు అన్లిమిటెడ్గా చాలా ఐటమ్స్ తినొచ్చు. అది నాకు బాగా అనిపించింది. ఇప్పుడు అదే ఇండివిజువల్గా మనం తిన్న ఫుడ్ అంతా కూడా బయట విడివిడిగా ఖర్చు చేస్తుంటే చాలా బిల్ అవుతుంది. ఒక మనిషికే మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనం తిన్న ఐటమ్స్ తోటి ఖర్చు పెడితే. కానీ ఇక్కడ వీళ్ళు ఇంత ప్రైస్లో, లెస్ ప్రైస్లో మనకి సర్వ్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ప్లస్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ మనం డిన్నర్ టైంకి వెళ్ళాం కాబట్టి కొంచెం రైస్ తినాలి అన్నా కూడా అక్కడ రైస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అది ఒకటి కాదు, 2 ఐటమ్స్. మనకేంటంటే ఎంతసేపు పిజ్జానో లేదంటే ఏదో డ్రింకో తాగేస్తే కడుపు నిండదు కదా. సో డిన్నర్ అంటే కొంచెం రైస్ కూడా తింటేనే మనకు ఆ ఫిల్లింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి, సో అది కూడా ఉండడం నాకు బాగా నచ్చింది పాయింట్. అందుకనే కొంచెం బాగా చూపించవచ్చు. అండ్ మా ఫ్యామిలీ అందరం ఎంత ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో దట్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయగలరు కదా. ఓకే, మనం కూడా ఒక్కసారి ట్రై చేద్దాం, చాలా బాగుంది అని మీ మనసుకు అనిపిస్తుంది కాబట్టి నేను కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి సలాడ్ నచ్చితే వాళ్ళు, ఎవరికి పిజ్జా నచ్చితే వాళ్ళు. మా బాబు అయితే ఆ చిన్న చిన్న కేక్స్, డెజర్ట్స్ కూడా చిన్న ఫ్రీజర్లో పెట్టి ఉంచారు, అది ఫ్రిడ్జ్ లాంటి దాంట్లో. అవి వెళ్ళటం తెచ్చుకోవడం. వాళ్ళు ఏంటంటే చక్కగా క్యూబ్స్ లాగా చిన్నగా కట్ చేశారు. ఎక్కువ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మంచిగా తినాలండి. ఇక్కడ ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేస్తే 100 రూపీస్ ఛార్జ్ అంటారు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఏం తీసుకోరు. బట్ మనం ఏంటంటే అంత అన్లిమిటెడ్ ఇస్తున్నప్పుడు ఇంకొకళ్ళు కూడా తినడానికి మనం అవకాశం ఇవ్వాలి కదా. మనమే ఆరాటం కొద్దీ అన్నీ పెట్టుకొని వేస్ట్ చేయకూడదు. కాబట్టి లిమిటెడ్గా మనకి ఎన్ని తినాలనిపిస్తే అన్నీ తినొచ్చు, అక్కడ అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే ఫుడ్ వేస్ట్ అయితే చేయొద్దు అని చెప్తారు. సో ఎంత కావాలో అంత పెట్టుకొని హ్యాపీగా కడుపు నిండా అయితే తినొచ్చు. అండ్ మీకు కూడా ఏమైనా చిన్న చిన్న ఫ్రెండ్ గ్యాదరింగ్స్ కానీ, చిన్న బర్త్డే పార్టీస్కి ఇట్లాగే ఏమైనా ఉంటే చక్కగా ఇక్కడికి వచ్చారనుకోండి, రియల్గా యూ ఫీల్ హ్యాపీ అనమాట. బయటతో పోలిస్తే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే మల్టీ ఆప్షన్స్ లాగా మనం అటు రైస్ ఐటమ్స్ తినగలుగుతున్నాము, సూప్స్, సలాడ్స్ అండ్ స్వీట్స్, డెజర్ట్స్, డ్రింక్స్, పిజ్జాస్. ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఒక మనిషి ఎక్కువ ఏం తినలేడు కదా. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే 100కి 100% ఒక్కసారైనా మీరు వచ్చి విజిట్ చేస్తే డెఫినెట్లీ యూ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ యూ సే థ్యాంక్స్ టు మీ లేటర్ అనమాట. ఖచ్చితంగా థ్యాంక్ యూ స్వప్న, చాలా మంచి ప్లేస్ చూపించారు, మాకు చాలా బాగా నచ్చింది, మేము కూడా అందరం ఎంజాయ్ చేస్తామని డెఫినెట్గా నాతో మీరు షేర్ చేస్తారు, అది గ్యారంటీ. ఇగోండి ఇక్కడ ఉన్న ఇటు సైడ్ ఉన్న ఐటమ్స్లో డిప్స్ అనమాట. సలాడ్స్తో పాటుగా డిప్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి చాయిస్ ఉంటుంది కదా రకరకాల టేస్ట్ చేయాలని. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అనమాట. నేను బోల్డ్ వెరైటీస్ తినాలి కానీ రీజనబుల్ ప్రైస్లో కావాలి అంటే
మస్ట్ విజిట్ పిజ్జా జోన్ కొండాపూర్. చాలా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, పిజ్జా జోన్ కొండాపూరే. మీరు పిజ్జా జోన్ కొండ కొట్టంగానే వాళ్ళ ప్రొఫైల్ విత్ పిజ్జా ఉన్నది వచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీగా వాళ్ళని మీరు వచ్చి అక్కడ ఆ పేజ్లో చూసినా కూడా రివ్యూస్ చేసిన వాళ్ళే చూడొచ్చు. నాకు పర్సనల్గా కొండాపూర్లో ఉన్నా కూడా ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తెలుసుకున్న ప్లేస్ అండి. ఎందుకంటే మనము రీల్స్ చూస్తూ ఉంటే రికమెండ్ అవుతూ ఉంటాయి కదా, అలా చూశాను. తీరా ఏరియా అది అంతా చూస్తే మాకు చాలా నియర్గా ఉంది. మన ఇంటి దగ్గర ఉన్నవే మనకు తెలియవు కొన్ని చెప్పాలంటే. సో ఇంకా మన ఇంటి దగ్గరే ఉంది అనేసరికి ఇక ఐ డోంట్ వెయిట్ టు ట్రై అనమాట. ఇక మా అమ్మాయి అకేషన్ని, మా బాబుదైతే అక్కడ నర్సరావుపేటలో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాడు కదా. సో ఇక్కడ పాపకు సంబంధించింది ఇంట్లో ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా తిందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ నాది పాపది ఇద్దరి అవుట్ఫిట్స్ అయితే మల్లిపెద్ది కవిత గారు అని చెప్పేసి నేను ఎక్కువ నైటీస్ తీసుకుంటాను చూడండి, ఆవిడ గారి దగ్గర తీసుకున్నాను. సో తన యొక్క ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్సనల్గా నాకైతే ఆ శారీ అండ్ నైట్ పార్టీస్కి రియల్గా చాలా బాగా అనిపించింది లైటింగ్లో. పాపకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. లంగావోణి నారాయణపేట క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించాను అనమాట. మొత్తం మా మమ్మీని, డాడీని, మా చెల్లిని, మా మరిదిని, భార్గవ్ని, మేము 4 మెంబర్స్ అందరం కలిసి ఆల్ టుగెదర్ 9 మెంబర్స్ వచ్చి తిన్నాం అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అందరికీ చక్కగా అంటే స్పేషియస్గా ఉంది, మంచిగా మ్యూజిక్ కూడా పెట్టారు. అంటే మేము డైరెక్ట్గా పెడదామని అనుకున్నాను, కానీ మనకి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మంచిగా మనకి పాటలు పెడతారు కాబట్టి అవి కాపీరైట్ వస్తాయని చెప్పేసి నేను ఒరిజినల్ వాయిస్ తీసేసాను. లేదంటే ఆంబియన్స్ కూడా వాళ్ళు పెట్టే మ్యూజిక్ తోటి మంచి జోష్ అనిపిస్తుంటుంది, మనకి బోరింగ్ లేకుండా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ మ్యూజిక్ తగ్గట్టు మనం కూడా ఎంజాయ్ చేస్తూ తినాలని అనిపిస్తుంది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇట్లా అందరం కలిసి గ్యాదర్ అయ్యి బయటికి వెళ్ళి ఇట్లా తినడం అంటే మా ఫ్యామిలీలో కొంచెం తక్కువే అండి ఇట్లా బయట తినడము. బట్ ఫస్ట్ టైం అయితే ఇట్లా అందరం కలిసి ట్రై చేసాం కాబట్టి మాకు కూడా బాగా అనిపించింది. అండ్ ఇంకా నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయాను, మా అమ్మాయిని ఖుషి చేశానని చెప్పి. అండ్ తనకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను, 1 కాదు 2 గిఫ్ట్లు ఇచ్చాను. అవి ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే నిజంగా ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వీడియో నేనే చూసుకొని ఏంటి ఇంత ఘనంగా ఐస్ క్రీమ్ చూసి ఎక్స్ప్రెషన్ పెడుతున్నాను, నాకే నవ్వొచ్చింది. అంటే కొన్ని థింగ్స్ చూసినప్పుడు మనలో చైల్డిష్నెస్ బయటకు వచ్చేస్తుంది అనమాట, అలా అనిపించింది. చాలా బాగా అంటే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేశాక లాస్ట్లో ఎవరికైనా ఐస్ క్రీమ్ టచ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అది చూసేసరికి నేనేంటి ఇంత వెరైటీ ఎక్స్ప్రెషన్ పెట్టాను, నా ఫేస్ చూసి నాకే నవ్వు అనిపించింది. సో ఇదండి, ఈ విధంగా ఫస్ట్ టైం మా పాప బర్త్డేని ఇట్లా మేమందరం బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేసుకోవడం అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.